కొంచెం ఎలక్షన్స్కి ముందు కొన్ని చోట్ల గుజరాత్లో అయితేనేమి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితేనేమి కొంతమంది హిందుత్వం వాళ్ళు అదే ఆవును కోస్తున్నటువంటి కొంతమందిని కొట్టారని చెప్పడం కానీ కొన్ని చోట్ల ఊరేగింపుతో వెళ్తున్నటువంటి వెనకబడిన తరగతుల వాళ్ళతో దళితులు పెళ్లి రోజు ఊరేగింపు వెళ్తే వాళ్ళని ఆపి కొట్టారన్నట్టు కూడా అక్కడక్కడ చూసాం. ఇలాంటి జరుగుతున్నప్పుడు మరి దీన్ని ఎలా? సరే, ఇప్పుడు V3 ఛానల్ వారు నాతో డిబేట్ పెట్టుకున్నారు. ఇప్పుడు సురేష్ దండే గారు, సంతోషం. అసలు ఇట్లా మాట్లాడే అవకాశాన్ని ఏ ఛానల్ మొగతనం ఉన్న ఛానల్ ఉన్నాయి చెప్పండి? యాదవ ప్రభుత్వాలకి యాదవ నాయకులకి అమ్ముడుపోయిన ఛానల్ ఉన్నాయి దేశంలో, రాష్ట్రంలో బలంగా పనిచేస్తున్నాయి. నా కులానికి ఒక ఛానలా? నాకు బ్యాచ్ పెట్టుకుని చెంచాగిరి చేసే వాళ్ళతో ఛానల్లా? అలాగే మన వరిసాలో మరి పూజ్య స్వామీజీని క్రిస్టియన్స్ వచ్చి కాల్చి చంపేశారండి. అది ఎక్కువ ప్రచారం ఎందుకు కాలేకపోయింది? అలా కసబ్ అనే ఎదవ ముంబైలో దాడులు చేస్తే ఏంటి, వాడి అరెస్ట్కి వాడు చేసిన 200 కోట్లు వాడి కోసం ఖర్చు పెట్టారా? వాడి గురించి ఏం చూపించలేరా? ఆ దమ్ము ధైర్యం వీళ్ళకి లేదా ఈ ఛానల్ వాళ్ళకి అండి? అలాగే హిందువులు మాత్రం చిన్న కార్యక్రమం చేస్తే అబ్బబ్బబ్బబ్బో అంటూ రకరకాల ప్రచారం చేసుకున్నారు. ఖచ్చితంగా గోవును కనుక చంపితే తన్ని తీరతామండి. దీనికి ఎక్కడ క్షమాపణ అవసరం? అరెస్టా? ఆ చట్టాన్ని గౌరవించే వాళ్ళం. ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వచ్చేస్తాం, అరెస్ట్ అయిపోతాం. కానీ గోవును కోస్తే తన్ని మాట్లాడతాం. అక్కడ అసలు బతకనిస్తానని సంతోషపడండి, మనం చంపకుండా బతకనిస్తానని సంతోషపడదాం, తన్ని మాట్లాడతాం. కాబట్టి ఏ ఛానల్ అయినా సరే మీరు నిజంగా జర్నలిజంలో ఉండి జర్నలిజంలో మెలుగుతూ నిజంగా జర్నలిజం చచ్చిపోదాం అనుకుంటే కనుక ధర్మంగా పనిచేయడం ముందు అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసినప్పుడు ఒక వార్త ఇది వేయచ్చా వేయకూడదా, ఉండొచ్చా ఉండకూడదా అని విచక్షణ జ్ఞానం వస్తుంది. తద్వారా సమాజానికి మంచి హితాన్ని కలిసే ఛానల్స్గా మీరు గడిస్తారు, పేరు గడిస్తారు, ఘనకీర్తి మీకు లభిస్తుందండి. ఉన్నతమైన జర్నలిజం నేర్చుకున్న మహానుభావులు మీరందరూ కూడా. అంటే భగవంతుడి తర్వాత మాట్లాడే భగవంతుడు అర్చక స్వామి ఎలా, పురోహితుడు ఎలా చెప్పబడతారో సమాజానికి దేవుల స్వరూపమే జర్నలిజం. అటువంటి గొప్ప జర్నలిజాన్ని తీసుకుని అమ్ముడుపోవటం, ఆస్తులు సమకూర్చుకోవటం, ఒక కులానికో లేకపోతే ఒక పార్టీకో తొత్తులుగా మారి సమాజంకి హాని చేయటం మాత్రం చేయకూడదండి. అలాగా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా హిందువులు అనేవాళ్ళు తొందరపడి దాడి చేయ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ చేసే వారి దుర్మార్గం చూసి తట్టుకోలేక సమాజం నుంచి వచ్చిన చైతన్యంగా దాన్ని భావించాలి. హిందువు అనే పదం లేదండి, సమాజం నుంచి చైతన్యంగా దాన్ని భావించాలి. కంపల్సరిగా అక్కడ ఆ చర్య చేసుకోకపోతే కష్టం అండి. నా మీద కూడా దాడి చేయడానికి వచ్చాడండి, నేను రక్షించుకోవద్దా? అది కూడా తప్పండి, ఎలా కుదురుతుంది? అలా తప్పైతే కనుక సరిహద్దుల్లో సైనికులు అవతల వాళ్ళని చంపుతున్నారు, అతన్ని కూడా తప్పేవద్ది. అది దేశ సంరక్షణ, ఇది నా జాతి సంరక్షణ. అది బయట వాళ్ళు సంరక్షణ చేస్తున్నారు, లోపల మా యువతరం, హిందూ యువతరం గోప రక్షా దల్స్ పనిచేస్తాయి, అవి సంరక్షణ చేస్తాయి. వారు చనిపోతే గౌరవాన్ని ఇస్తున్నారు, ఈ వ్యక్తి చనిపోతే మేము నెత్తి మీద పెట్టుకుంటాం. ఇది మా యొక్క హిందూ ధర్మము, మా యొక్క స్థితి.